నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి. ఈరోజు మన ఇంట్లో పూజ అనమాట. ఇలా ఉంది చూసారా, కళ్ళగా ఉంది కదా. మంగళవారం రోజు అమ్మవారు, ఆంజనేయ స్వామి, మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఆశీర్వాదాలు మనకు ఉండాలని నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటో తెలుసా మీకు? మన చిన్న తోటలోకి వెళ్ళి చక్కగా మా వారు ఈరోజు వైట్ వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మందారాలు కూడా వచ్చాయి. ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఈరోజు మన ఇంట్లో పూజ అయిపోయింది కదా, అమ్మమ్మ వాళ్ళకి పంపించేస్తున్నాం అండి. అవన్నీ చూడాలంటే మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే కదా మీరు. వీడియో ఎక్కువేం లేదులేండి, 8.5 నిమిషాలే ఉంది, చాలా తక్కువగా ఉంది. అందుకని నేను వెంటనే అప్లోడ్ చేసేస్తున్నాను. ఒకసారి దండం పెట్టుకున్న దేవుడికి మనం మన చిన్న తోటలోకి అయితే వెళ్ళి అందరం కలిసి ఆనందంగా హార్వెస్ట్ చేసేద్దామండి. పైన ఉంది చల్లటి గాలి, మంచి వాతావరణం, భలే ఉందండి. కళకళలాడిపోతే పువ్వులతోటి మన దేవుడు అదే మన దేవుడి దగ్గర ఎలా కళకళలాడుతుందో అలానే మన తోటలో కూడా అంత బాగుంది నిజంగా. మీరు రండి, మీరు కూడా మాతో పాటు పైకి వెళ్దాం, హ్యాపీగా హార్వెస్ట్ చేసేసుకుందాము. నాకెందుకో తెలియదు, మా ఇల్లు, మా తోట, మా బాల్కనీ ఇవే అలంకరణ చేసుకోవడం, చక్కగా చూసుకోవడం, హ్యాపీగా ఆనందించటం ఇవే సరిపోతాయి మీ జయలక్ష్మికి. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి? నాకు ఇంకేం వద్దండి. మా ఇల్లు, మా పిల్లలు, ఇవే అందరి ఆడవాళ్ళకి అవే కావాలి. నాకు కూడా అంతేనమాట. ఇదిగో మన దేవుడు చక్కగా అందరిని ఆశీర్వదించు తండ్రి, చల్లగా చూడు మమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అనుకుంటూ మనం వెళ్ళిపోదానండి మన బాల్కనీలోకి అయితే వచ్చేసాం. ఇంక రోజు ఇట్లానే ఈరోజు కూడా అనమాట. అంతే కదా, బాగుంటుంది కదా, హ్యాపీగా ఇక్కడ కూర్చొని హాయిగా ప్రశాంతంగా కూర్చుంటామండి రోజు టీ తాగుతూ. ఇప్పుడు సూర్యభగవానుని దండం పెట్టుకుందాం. ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. పైకి వెళ్ళిపోదాం రండి. ఇంకా మన బిల్డింగ్ పైకి వచ్చేసాం. భలే ఉంది కదా, కలర్ కలర్ పువ్వులు, చల్లటి గాలి, పచ్చటి పెద్ద చెట్టు. అక్కడి నుంచి సూర్య భగవానుడు చక్కగా ఇక్కడికి వస్తే మందారాలతో రేఖ మందారం చూడండి ఎంత పెద్దగా విరబూసిందో. ఇదిగో ఇక్కడ కుంకుమ మందారం భలే ఉంది. అమ్మమ్మ పెట్టేశారట, విజయవాడ పంపించేసాం కదా. భలే ఉన్నాయండి, నాటించేసారట పని వాళ్ళతో. పెద్ద గార్డెన్ అట వాళ్ళది, ఒక 1 ఎకరం పొలం అంట. అంత పెద్ద గార్డెన్ లో ఈ మొక్కలు నాటించి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ మనవి కూడా నాటారు, చాలా బాగున్నాయట. ఫోన్ చేసి చెప్పారట అమ్మమ్మకి. అమ్మమ్మ చెప్పారు మనకి, ఇదిగో మన తోటలో ఇదిగో తెల్ల వంకాయలు అయితే హార్వెస్ట్ అవుతున్నాయి. మా వారు ఈరోజు మా వారితో హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట. బయటకు వెళ్ళాలట, పూజ చేసి చక్కగా హార్వెస్ట్ చేసి బయటకి వెళ్ళిపోయారు. ఈ వీడియో మనం చూస్తున్నాం కదా. అమ్మమ్మ ఏం చెప్పారంటే, లేతగా ఉన్నప్పుడే పంపించండి లక్ష్మి మాకు వంకాయలు అని చెప్పారు. లావుగా వద్దట, ముదిరితే అరగవట, వాళ్ళకి పెద్దవారు కదండి, 80 ఏళ్ళు. అందుకనే చిన్న చిన్నగా లేతగా ఉన్నప్పుడే కోసేస్తున్నాం. అమ్మమ్మ గురించి అనమాట. ఈ వంకాయలు, పచ్చిమిరపకాయలు, గులాబీలు, మళ్ళీ మందారాలు ఇవన్నీ అయితే మన తోట నుంచి ఈరోజు అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళిపోతే. ఇంకో విషయం చెప్పాలి మీకు, మన తోటలో ఒక మల్లె పువ్వు, మళ్ళీ ఒక ఇదండి ఏమంటారు లిల్లీ పువ్వులు కూడా వచ్చాయి. భలే సంతోషంగా ఉంది, విరబూసాయి అనమాట. లిల్లీ పువ్వులు విచ్చుకున్నాయి. రోజు మొగ్గలు చూస్తున్నా కదా మీకు, ఈ రోజు అయితే విచ్చుకున్నాయి. ఇంకా ఒక్క మల్లె పువ్వు పెద్దగా వచ్చిందనమాట. మందారాలు అసలు చూసారా, వంకాయలు ఆ సైజ్ అయితే సరిపోతాయట అమ్మమ్మకి. అందుకే ఈ రోజు హార్వెస్ట్ చేసి అమ్మమ్మకి అయితే పంపించేస్తున్నాం. నాకైతే చాలా సంతోషం అండి, ఎవరికైనా ఇవ్వాలి అంటే చాలు, ఎక్కడ లేని ఆనందం అనమాట నాకైతే. అదనమాట సంగతి. అబ్బా సూపర్. మన తోటలో మనం ఇట్లా ఆనందంగా కోసుకోవటం ఎంత బాగుంటుంది కదా. ఇదిగో అవే కాదు, ఇంకా చూసారా, ఇదిగో మందారాలు కూడా ఉన్నాయి అనమాట. కోసేద్దాము. ఇదిగో ఇంకొకటి ఉందంట ఇక్కడ, చూద్దాం. అది వచ్చింది కదా, ఇంకా ఉన్నాయండి. ఇదిగో వంకాయలు అయితే ఇదిగో 1 కిలో పైన వచ్చినాయి, చూసారా. ఇదనమాట సంగతి. ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి, అన్నీ కోసేద్దాం మనం ఇప్పుడు చక్కగా. ఇదిగో మందారాలు, అది చూసారు కదా, కుంకుమ ఓ ఇక్కడ కూడా వచ్చింది ఒకటి. అమ్మ లోపల కూడా ఒకటి ఉందండి, చాలా బాగుంటుంది చూసారా. అది ఎర్రమందారం. ఇది 2 వచ్చాయి. వావ్
చూసారా? చల్ల గాలి గాలి చూడండి ఎంత హాయిగా వస్తుందో, ప్రశాంతంగా వస్తుంది గాలి. గాలికి ఎగిరిపోయేటట్టున్నాయి పువ్వులు కూడా. ఇది అబ్బా, ఇంకేం కావాలమ్మా అంతకన్నా? ఇంకేం వద్దు, అది సంగతి. చూద్దాం. అయ్యయ్యో ఏంటన్నా అవన్నీ? పిట్టలకు అన్నం అంటండి. టీ తీసుకొచ్చింది మా పాప. ఇదిగో తెల్ల వంకాయలు ఎన్ని వచ్చాయి చూసావా? నువ్వు వచ్చేలో పెన్ను కోసాం మేము. వావ్, అదిగో ఇంకా మందారాలు కూడా వచ్చాయి తెలుసా? ఇదిగో నువ్వు చూడలేదు కదా, మందారాలు కోసేసాం, అందుకే తెలీదు నీకు. సరే. ఏ మల్లె పువ్వు, మల్లె పువ్వా మల్లె పువ్వా. ఏ లిల్లీలు వచ్చినాయి అంట, లిల్లీలు వచ్చినాయి. వావ్, కలర్ పూలు కూడా చూడండి. అబ్బా ఏం వచ్చినాయి. ఇదిగో జాజి పూలు వచ్చినాయి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఒక్క నిమిషం శ్రావంతి. అది కూడా కోసాయి, మొగ్గ కూడా కోసాయి, బాగుంటుంది. ఇంకా అది కాసేపు ఉంటే ఎట్లా విచ్చుకుంటుంది, ఈ మొగ్గ కూడా ఉండదు, విచ్చుకుంటుంది. విరజాజులు ఏ లిల్లీలు లిల్లీ పూలు. ఎస్, లిల్లీ పూలు. విరజాజులు రెండే వచ్చాయి. రాత్రి చూడలేం మనం, అసలు పైకే రాలేదు. రాత్రి వర్షం వచ్చేటట్లు ఉందని ఆగిపోయాము. బాగుంది లిల్లీ దగ్గరికి. ఇప్పుడు లిల్లీ పూలు మేమిద్దరం, మా అమ్మాయి నేను ఇద్దరం పోటీ పడి తీసుకుంటున్నాం లిల్లీ పూలు అన్నీ చక్కగా. ఇంకేంటి నాన్న? మల్లె పువ్వు కదా, మల్లె పువ్వు. లిల్లీ పూలు కొయ్యటం లేదండో ఈరోజు, ఎందుకంటే అంతే అది. ఏ మల్లె పువ్వు ఆగు. అది మల్లెపూ ఒకటి. అసలు ఈ కాలంలో కూడా పోస్తుందా? ఎంత బాగుందో, చక్కగా ఉంది, అసలు బాగుంది. అబ్బా వావ్, సూపర్. అమ్మయ్యా, అయిపోయిందమ్మా ఈరోజు హార్వెస్ట్. అది ఉడతంట, తొండని కూడా తెలియట్లేదు. అవును, పొనగంటి తీసేయాలి మొత్తం. ఇంకొక మల్లె మొగ్గ ఉంది శ్రావంతి. పచ్చిమిరపకాయలు వచ్చినాయి, 2 వచ్చినాయి. ఇంకా ఉన్నాయి వేరే దగ్గర కూడా, ఎక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు కూడా, ఇంకా ఎక్కడ ఉన్నాయి, కొయ్యాలి. అదనమాట సంగతి. ఏ ట్రైను. ఈ వీడియో ఇక్కడికి ఆపేసి బుజ్జి బ్లాగ్స్లో పొనగంటి హార్వెస్ట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. తప్పకుండా బుజ్జి బ్లాగ్స్ కూడా వెళ్ళి చూడండి. అది కూడా మన ఛానల్లే, 2 ఛానల్స్ మనవి. ఇదిగో ఇలా ఇన్నైతే వచ్చాయి ఈరోజు హార్వెస్ట్ అనమాట. మన ఛానల్లో, జయలక్ష్మి ఛానల్లో వీడియోస్ నచ్చితే మాత్రం మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం, బుజ్జి బ్లాగ్స్లో కలుద్దాం. వచ్చేయండి, అక్కడికి వెళ్ళిపోదాం రండి.